రామోజీరావు గారు లైక్ గాడ్ ఫాదర్ కదా మీకు, అంటే ఆయన ఎప్పుడు ఈ ఇన్సిడెంట్ సంబంధించి ఎప్పుడు మిమ్మల్ని టచ్ చేయలేదా? ఏదైనా హెల్ప్ అంటే రామోజీరావు గారు మాకు అన్నదాత, గాడ్ ఫాదర్గా మేము ఎప్పుడూ తీసుకోలేదు, కానీ మాకు అదే మూవీస్ ఇచ్చారు, మాకు ఈరోజు ఇలా ఫుడ్ తింటున్నా ఇక్కడ ఉన్నానంటే దానికి ఓన్లీ ఆయనే. బట్ నాకు గాడ్ ఫాదర్ అలాంటి వాళ్ళు ఎవరు లేరు. అంటే మేమే అలా ఇండివిజువల్గా వచ్చాను కాబట్టి అలాగే ఇండివిజువల్గానే ఇచ్చేసాను. ఈ ప్రాబ్లమ్స్ అంతా ఎప్పుడు నేను ఎవరి దగ్గర తీసుకెళ్ళలేదు నేను ఎవరి దగ్గర. ఇండస్ట్రీలో మీకు మంచి ఆత్మీయులు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఆత్మీయులు ఉండేవారు, ఇప్పుడు అది కూడా లేదు. సుమన్ గారు, మన ఈటీవీ ఎండి సుమన్ గారితో మంచి ఒక రిలేషన్ ఉండేది, ఒక బ్రదర్ అండ్ సిస్టర్. ఆయనే చెప్పారు అన్నమాట, అందుకే నేను అంత ఇదిగా చెప్తున్నాను బయటికి. యు ఆర్ లైక్ మై సిస్టర్ అని అన్నారు. విధి సీరియల్ చేసేటప్పుడు ఆయన సబ్జెక్ట్ కదా, స్క్రిప్ట్ కదా, ఇలా కావాలి అలా కావాలి షార్ట్స్ అని చెప్పి చేయించుకునేవాళ్ళు. చేసుకుంటున్నప్పుడు నాతో మాట్లాడుతున్నప్పుడు నా మాటలు ఆయనకి నచ్చి యు ఆర్ లైక్ మై సిస్టర్, మీకు ఏ ప్రాబ్లం ఉందో నాతో షేర్ చేసుకోవచ్చు అన్నారు. నేను అది క్యాజువల్గా నవ్వేసి వెళ్ళిపోయాను. తర్వాత రూమ్కి వెళ్తూ ఆలోచిస్తున్నా, ఒక ఎండి ఆయన అలా చెప్పడం ఏంటి, ఎందుకు చెప్పారు ఆ మాట అని ఆలోచిస్తూ మళ్ళీ వెళ్ళి ఫోన్ చేశాను. గెస్ట్ హౌస్కి వచ్చిన తర్వాత ఫోన్ చేశాను, సార్ ఇలా అన్నారు, మీరు సీరియస్గా చెప్పారా నార్మల్గా చెప్పారంటే, ఆయన మనస్ఫూర్తిగా ఉంటేనే మాట్లాడతారు. ఆయన చాలా ఓపెన్గా, చాలా సెన్సిటివ్, అయినా మనస్ఫూర్తిగా ఉంటేనే ఒక మాట అంటారు ఆయన. జనరల్గా లేకుంటే అందరూ ఎవరితో అలా మాట్లాడరు ఆయన. చెప్పాను, నేను మనస్ఫూర్తిగా చెప్తాను, మీకు తెలుసు కదా, ఆ ఫీల్ అయ్యాను, మీ మెంటాలిటీ, మీ క్యారెక్టర్, మీ బిహేవియర్ చూసి నాకు అనిపించింది, నేను చెప్పాను అనమాట. అలా చెప్పారు. నాకేమి ఇష్టమో అని ఆయనకి తెలుసు. ఒకరోజు ఇంటికి పిలిచారు, ఇంటికి వెళ్తే ఉప్మా చేయించి పెట్టారు. నాకు ఉప్మా అంటే ఇష్టం. ఏమన్నా మా ఇంట్లో కూడా ఎవరికి ఇష్టం ఉండదు, నీకు ఉప్మా అంటే ఇష్టం ఏంటి అంటుంటారు. వేడి వేడి ఉప్మా ఉంటే అన్ని వేసి జీడిపప్పు నెయ్యి అన్నీ కలిపి వేస్తే ఇష్టం. అది చేయించి పెడితే నాకు ఫెల్ట్ వెరీ కళ్ళ నీళ్ళు వచ్చేసాయి నాకు. తెలిసింది ఎప్పుడో మాటలు చెప్పున్నాను లొకేషన్లో, అందుకని ఆయన చెప్పారనమాట. సో ఆయనకు అప్పుడు ఉండేది కూడా, బయట సీరియల్స్ ఎందుకు మన ఈటీవీలో చేసుకోవచ్చు కదా అంటే, నేను అప్పుడు అన్నాను, అవును సార్ మీ సీరియల్ అయినా ఒప్పుకుంటే ఎలా అవుతుంది, బయట కూడా వర్క్ చేస్తే కదా, మేమైనా మీ ఇలాగా డబ్బున్న వాళ్ళమా, మేము డబ్బు ఇలా మాట్లాడేదాన్ని. ఇలా మాట్లాడుతున్నా, నేను డబ్బు మనిషి కాదండి, మీరు వర్క్ గురించి మాట్లాడడానికి ఇలా మాట్లాడుతున్నారు, మీకు కావాల్సిన ఇక్కడే ఇంకొక సీరియల్ చేసుకోండి అని చెప్పి అగ్నిగుండం టైంలో చెప్పారు కూడా. మీకు ఎన్ని వర్క్ కావాలో చేయండి, ఇక్కడ ఎన్ని సీరియల్స్ అయినా ఇక్కడ చేయండి, వర్క్ చేయండి అన్నారు. అనుకోకుండా అప్పటికే క్యాన్సర్ లైట్గా స్టార్ట్ అయింది అగ్నిగుండం టైంలోనే. అప్పుడు ఒక మాట అన్నారు కూడా, నేను మళ్ళీ ఇది క్యూర్ అయిన తర్వాత వస్తానండి, వచ్చాక మళ్ళీ మనం చేద్దాం వర్క్ అన్నారు. ఆ టైంలో కలిసారా మీరు హాస్పిటల్లో? యాక్చువల్లీ నాకు అది తెలియనే లేదండి. ఆయన క్యూర్ అయిపోయారు అనుకుంటున్నాను. 2010లో మాట్లాడారు. 2010లో ఒకసారి ఆయన ఫోన్ చేయించారు, ఎలా ఉన్నారు యమునా గారు. ఆయన అది ఉండదండి, నేను ఒక ఎండీని అలా ఉండదు. ఆయన గుర్తొస్తే ఎలా ఉన్నారు అడిగారంట, ఎవరో నంబర్ ఇచ్చారు, ఇమీడియట్గా కాల్ చేశారు. నాకు షాక్ అసలు. సార్ అదే ఇది నేను అన్నాను. బాగున్నారా జయంత్ గారు అని అడిగారు. అంటే నా హస్బెండ్ పేరు గుర్తుపెట్టుకున్నారు ఆయన. అంటే ఆయన ఏమి మర్చిపోరండి, తన మనుషులు అనుకుంటే మర్చిపోరు. అలా గుర్తుపెట్టుకొని అడిగినప్పుడు ఐ ఫెల్ట్ సో హ్యాపీ. పిల్లలు ఎలా ఉన్నారు అన్నీ అడుగుతారనమాట. అంత బాగుందండి, ఫ్యామిలీలో అంత బాగుంది అంటే గుడ్, మంచిది, మంచి పిల్లలు మీ పిల్లలు అని ఒక బుద్ధి చెప్తారనమాట. ఇలా జాగ్రత్తగా చూసుకోండి పిల్లల్ని, అవన్నీ చెప్పారు. అదే లాస్ట్ నేను మాట్లాడటం. ఈ డిప్రెషన్ ఉన్నాను కాబట్టి నేను కాంటాక్ట్లో లేను. నాకు అసలు ఆయన చనిపోయినప్పుడు కూడా తెలియదండి, నేను ఎక్కడో ఉన్నాను. అప్పుడు నాకు ఫోన్ కూడా దీంట్లో లేదు, సిగ్నల్స్ లేని చోట్ల ఉన్నాను. అసలు ఊటీకి వెళ్ళాను, ఊటీలో ఉన్నాము, అక్కడ సిగ్నల్స్ లేవు. నెక్స్ట్ డే తెలిసిందండి. నేను ఈవెన్ ఆ రోజు కూడా నాకు తెలియదు. అసలు చాలా ఏడ్ చేశాను. ఈవెన్ ఇప్పుడు నేను విధి సీక్వెల్ సీరియల్ చేస్తున్నాను కదా, ఆ ఫిలిం సిటీ షూటింగ్ ఉంటే ఆయన చెప్పిన ఒక్కొక్క మాట, అక్కడ ఏం మాట్లాడాము, ఇక్కడ కూర్చున్నా, ఇక్కడ ఈ సీన్ చేసాం, ఈ సీన్ ఇలా ఎక్స్ప్లెయిన్ చేశారు, యు ఆర్ ద హీరో ఆఫ్ ది సీరియల్ అని చెప్పారు విధి చేసేటప్పుడు. ఏం సార్ నాకు నెగిటివ్ షేడ్ ఇచ్చారు అంటే, యు ఆర్ ద హీరో ఆఫ్ ది సీరియల్ అని చెప్పారు. అవన్నీ గుర్తొస్తాయండి. ఇట్స్ ఎ గ్రేట్ పర్సన్ అండి, మై బ్రదర్. బాధగా ఉంటుంది, ఏం చేయలేము. మీరు ఊటీకి మొన్న కూడా మనం మాట్లాడింది మీరు ఊటీలో ఉన్నప్పుడే కదా? మై డాటర్ ఇస్ స్టడీయింగ్ దేర్. అక్కడ అందుకోసం వెళ్తున్నారు? అందుకనే వెళ్ళాను. అక్కడ సిగ్నల్స్ లేకుండా తెలుసుకోలేకపోయాను. తెలిసి ఉంటే రాకుండా ఉండేదాన్ని కాదు. అందుకే అసలు క్యాన్సర్ ఇంత సీరియస్గా ఉందని కూడా నాకు ఎవరు చెప్పలేదు. అంటే ఎవరితో కాంటాక్ట్ లేను కదా నేను, సో కాబట్టి నాకు ఏమీ తెలియదు. ఓకే ఓకే. ఊటీలో ఏం చదువుతున్నారు పాప? ఇప్పుడు 7th స్టాండర్డ్ చదువుతుంది. 7th. పెద్ద పాప? పెద్ద పాప ఇప్పుడు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చెన్నై. పక్కన నిలబడితే ఇద్దరు సిస్టర్స్ లా ఉంటారు, అందరూ అలాగే అంటారు. ఈవెన్ స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా మై సిస్టర్ వచ్చారు అనేవాళ్ళు. నో షీస్ మై మదర్ అనేది. బట్ దే ఎంజాయ్. మా అమ్మాయికి ఇష్టం అది.
మా అమ్మాయి అసలు అప్రిషియేట్ చేస్తుంటుంది. నాకు తెలియదు నేను పెద్దగా అందం గురించి అది బ్యూటీ గురించి అవంతా నేను పెద్దగా నమ్మను, కానీ యూఆర్ సో బ్యూటిఫుల్ మా అసలు అని అంటుంది. ఏదో మా మమ్మీ జీన్స్ అంతే అంతే. నా ఏదో స్పెషల్ కేర్ ఇవంతా ఏమి ఉండదు. నార్మల్ ఫుడ్ తింటా, నార్మల్గా ఉంటాను. జీన్స్ అంతే, సిస్టర్ లాగే ఉంటాను.